ఇక్కడ పేతురు భక్తుడిని ప్రశ్నించే స్థితిలో ఉన్నాడంటే పౌలు భక్తుని యొక్క ఆత్మీయ అంతస్తు ఏ స్థితిలో ఉంటుందో మనం అంచనా వేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో క్రమముగా నడుచుకోవడము నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లల క్రమశిక్షణ లేదనుకో తల్లిదండ్రులు బాధపడతారా? బాధపడరు. ఏం కాదులే అని వదిలేస్తారా? అట్లనే దేవుడు కూడా వదిలేయడు, చెబుతూ ఉంటాడు. కానీ కొంతమంది బయట ఇప్పుడు భౌతికంగా ఉంటున్న పిల్లలు వినరు, సంఘంలో ఉంటున్న పిల్లలు కూడా వినరు. మరి చెప్పడం మానేస్తారా తల్లిదండ్రులు? అది అక్కడ జరుగుతుంటుంది, ఇది ఇక్కడ జరుగుతుంటుంది. కానీ వయసు వచ్చినప్పుడు తప్పకుండా నేర్చుకుంటారని చెప్తారు తల్లిదండ్రులైనా, మరి ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రులైనా. మరి చెప్పేది ఏంటంటే భౌతికంగా తల్లిదండ్రులు సరే ఇప్పుడు నేర్చుకోలేకపోతున్నాడు కదా ఇంతనన్నా రేపని నేర్చుకుంటాడని ఉద్దేశంతో చెప్తారు. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి అలానే ఉంటుంది. కానీ మార్పు అనేది జరగాలి. హల్లెలూయా. మార్పు అనేది సంఘం అంతట్లో జరగాలని మనం కోరుకున్నాలి. కానీ దానికంటే ముందు నా వ్యక్తిగత జీవితంలో జరగాలని కోరుకున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నా వ్యక్తిగత జీవితంలో మార్పు అనేది సంభవిస్తుందో అప్పుడు మన ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. హల్లెలూయా.